విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మరి కొంతమంది అండి ఎక్కడో ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి కంటిన్యూ అవుతుంది, డిగ్రీ అయ్యే వరకు ఆ రిలేషన్ వేరే రిలేషన్ వెళ్తుంది. క్లాష్ అయిన తర్వాత ఆ బ్రేక్ అయిన తర్వాత ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చాలా కామన్ కేసెస్. అది మీరు అన్నట్లుగా 376, 420 ఇవన్నీ వస్తాయి. కానీ ఇది కామన్ అయిందని అమ్మాయి ఏం చేస్తుందంటే ఎవరో ఒకరు ఇచ్చిన సలహా మేరకు నన్ను ఇంటర్మీడియట్లోనే రేప్ చేశాడని ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ ఇస్తుంది. అంటే అప్పుడు పోక్సో వస్తుందని. అప్పుడు జనరల్గా అయితే పోక్సో పెట్టాలి. అంటే అంటే అటువంటి కేసులు ఎలా ఫైట్ చేయాలి? మరి తన టెస్టిమనీ ఉంది కాబట్టి పెట్టాలి, కానీ ట్రయల్లో పెద్దగా నిలబడకపోవచ్చు. ట్రయల్ నిలబడకపోవచ్చు కానీ ముందైతే ముందు హెరాస్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ముందు హెరాస్మెంట్ ఎందుకు ఉంటుందంటే మీరు ఇంతలో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. పోలీసు వాళ్ళు మైండ్ అప్లై చేయకపోవడం వల్ల ఉంటుంది అంతే. దీనికి ఇంతకన్నా పెద్ద ఆన్సర్ లేదు నా దగ్గర. అంటే వాళ్ళు మైండ్ అప్లై చేసినా మీరు అన్నట్లుగా ఇందాక ఒక స్టేట్మెంట్ జడ్జిమెంట్ చెప్తున్నారు, పబ్లిక్ ప్రెజరు, మీడియా ట్రయల్ తట్టుకోలేక. అదే అయినా కానీ అంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ నిలబడాలండి. ఎందుకు మీరు ఆఫీసర్గా ఉండేది? చాలామంది మంచి సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా చూసి లేదు ఇది ఫ్రాడ్ కేసు, ఇది అసలు కొంచెం కూడా ఎవిడెన్స్ లేదు, మీరు ఎవిడెన్స్ ఏమైనా తీసుకురండి అప్పుడు నేను చూస్తాను అంటారు. చాలా జెన్యూన్ కేసెస్లో చేస్తారు. అటువంటి ఆఫీసర్లు ఉన్నారు. కొంతమంది భయస్సులు ఎందుకు తలనొప్పి అని, తలనొప్పి ఎందుకని ఏదో ప్రెజర్కో దేనికో పెట్టి ఫాల్స్ కేసులు రోజు మీడియాలో వస్తుంది, నేషనల్ మీడియాకి వస్తుంది అన్నీ అనగానే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చింది. అందుకని దానికి ఆన్సర్ ఇదేనండి. లాలో ఉండే లాంగ్వేజ్లో మారిస్తే తప్ప లాంగ్వేజ్ మార్చిన వెంటనే ప్రొసీజర్ వస్తుంది దానికి. ఇందాక నేను చెప్పిన రీజనబుల్ గ్రౌండ్ అనే పదం మారితే దానికి ఒక ప్రొసీజర్ వస్తుంది కదా. వాట్ ఈస్ గ్రౌండ్ అని, అరెస్ట్కి ముందు గ్రౌండ్ ఉండాలి అని ఆ ప్రొసీజర్ ఒకటి వస్తుంది కదా. ఈ ప్రొసీజర్ అనేది పబ్లిక్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే రూల్ ఆఫ్ లా. అవును, మీకు ఇష్టం వచ్చింది చేసుకోవడానికి లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి కొన్ని కాలేజీలు, అమ్మాయిలు పనిచేసే కాలేజీలో కానీ లేదా అమ్మాయిలు ఎక్కువ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో రెండు వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఒకటి ఈ అమ్మాయి బాగా చదవాలని ప్రెజర్ ఇవ్వచ్చు, లేదు సరిగ్గా పని చేయట్లేదని మేనేజర్ ప్రెజర్ ఇవ్వచ్చు. వాళ్ళిద్దరూ ఇంకా ఆయన మీద 354కి రెడీగా అవుతారు. అప్పుడు ఆ కంప్లైంట్ ఎలాగా ఉంటారు, ఆ ఎక్యూజ్డ్ పార్టీ ఏ విధంగా తను ప్రొటెక్ట్ చేసుకోవాలి? 354 ఇంగ్రీడియంట్స్ ఆర్ డిఫరెంట్. 354లో ఏముంటుందంటే ఒక కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఉమెన్ క్లియర్గా చెప్పాలి. అంటే నన్ను స్టాక్ చేస్తున్నాడు అంటే కుదరదు. 354Dలో పర్టికులర్గా నన్ను స్టాకింగ్ చేస్తున్నాడు, నా వెంటబడుతున్నాడు, నన్ను సెక్షువల్గా ఫేవర్ చేయమంటున్నాడు అలా అంటే కుదరదు. అతను ఎక్స్ప్రెస్ చేసిన నాడు మీరు నాకు ఇది ఇష్టం లేదు అని కన్వే చేసి ఉండాలి. అంటే మీరు డినై చేసి ఉండాలి. మీరు డినై చేయకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, అతను అడుగుతూ ఉంటాడు, మీరు డినై చేయరు. సడన్ వన్ డే వచ్చి లేదు ఇతను నన్ను ఇలా హెరాస్ చేస్తున్నాడు అని అంటారు. ప్రైమా ఫేసే ఏదో కేసు కనిపిస్తుంది కానీ అది ఫైనల్ జడ్జ్మెంట్లో నిలబడదు. ఫైనల్ వరకు మీరు వెళ్ళట్లేదు, మీరు వెళ్ళిపోతున్నారు కానీ ముందు ప్రొసీజర్ చెప్తున్నా. ప్రొసీజర్ దానికి నా దగ్గర ఆన్సర్ లేదు మురళి. నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. నా దగ్గర ఆన్సర్ ఎందుకు లేదు అంటే మార్చిన హిందీ చట్టాల్లో కూడా అదే భాషని తీసుకున్నారు. కనీసం అరెస్ట్ చేసే ముందున్న ప్రొసీజర్ని కూడా మార్చలేదు. గ్రౌండ్స్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది ఇండియన్ లాలో ఉండే ఒక లాకునా. ఈ లాకునా వల్ల ఇన్నోసెంట్స్ సఫర్ అవుతారు. ఈ లాకునా వల్ల పోలీసు వాళ్ళు అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ చేస్తారు. ఇది మారేంత వరకు నేను మీకు డెఫినెట్ ఆన్సర్ ఇవ్వలేను. రైట్. ఇంకొక క్వశ్చన్ అండి, అమ్మాయిలు మీరు చెప్తున్న ఒక కంపెనీలో, ఏదో కంపెనీలో అండి, మీరు అన్నట్లుగా ఫస్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు డినై చేయడం అన్ని కాకుండా 1 fine day వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ అవుతుంది. ఆ అమ్మాయి కంప్లైంట్ ఏం రాస్తుందంటే టచ్ చేశాడనో అడిగాడనో ఆఫర్ ఏం కనకుండా నన్ను రోజు అదొకలా చూస్తున్నాడు, ఈ రోజు ఇంకొక రకంగా చూశాడు అని వస్తుంది. చూడడం వేరు, పట్టుకోవడం వేరు, రెండు ఉంటాయి ఇక్కడ. మరి 354Dలో ఇది వస్తుంది అంటారా? డీలో స్టాకింగ్ మాత్రమే, వెంటపడాలి. తనకి చూపులతో వెంట పడుతున్నాడు, నన్ను అదొక రకంగా. దట్ ఈస్ యువర్ అప్రహెన్షన్. దానికి సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్లోకి వెళ్ళండి, ఐపీసీలో కాదు. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్లో వెళ్ళి మీరు మీ ఆర్గనైజేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి ఇలా జరుగుతుంది, నాకు డిస్కంఫర్ట్ కలుగుతుంది, అతని బిహేవియర్ ఇలాగే ఉంది నా పట్ల, అతని చూపులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పాడు. దాని మీద ఏదైనా ఎంక్వైరీ చేసి అతనికి ఏదో వార్నింగ్ ఏదో ఇస్తారు. కానీ చూపులు పెడుతున్నాయంటే దానికి స్టేరింగ్ అనేది తప్పు. మీకు చాలా ఫారిన్ కంట్రీస్లో కూడా స్టేరింగ్ ఈజ్ కొంచెం సీరియస్ అఫెన్స్ లా తీసుకుంటారు. కానీ మన దగ్గర ఈ స్టేరింగ్ అంటే నేను ఎందుకు చూస్తున్నాను, నాకు చూసే అధికారం లేదా, నేను నిన్ను వేరే దృష్టితో చూడడము,
ఎలా ప్రూవ్ చేస్తారు ఇంటెన్షన్ని? కాబట్టి సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేది ఒక మంచి చట్టం. ఆ చట్టం ప్రకారం వెళ్ళాలి తప్ప మీకు దాన్ని నేను ఐపీసీలో కన్వర్ట్ చేస్తాను, పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను నా పవర్ యూజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయిస్తాను అంటే అది అనవసరంగా ఆ పెట్టిన వ్యక్తి కూడా షేమ్ అవుతారు. సార్ ఫైనల్గా చెప్పండి, పోక్సో లాంటి చట్టాలు కాకుండా లేదా సెన్సేషనల్ మర్డర్ కేసులు అయితే ఫాస్ట్ ట్రాక్ పెట్టి చేస్తున్నారు, కానీ సాధారణంగా 320 కావచ్చు, లేదంటే 307, 302 ఇవన్నీ కేసుల్లో ఫైనల్ పనిష్మెంట్ లేకుండానే ప్రొసీజర్ పనిష్మెంట్ అయిపోతుంది. అవును, ఒక టైం బాండ్ లేకపోతుంది. దీనివల్ల సొసైటీలో ఏమొస్తుందంటే మీడియా హడావుడి తప్ప మనకు శిక్ష పడదు అన్నది ఒక ధైర్యం కింద క్రిమినల్ ధైర్యం వెళ్ళిపోతుంది. మరి అటువంటిప్పుడు మనం సిస్టమ్ ఏం చెప్తుంది? క్రిమినల్స్కి ధైర్యం వెళ్ళిపోతుంది, విక్టిమ్స్ నాకు న్యాయం జరగదు అనే ఒక డిస్ట్రెస్లోకి కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే అండి మురళి గారు, నంబర్ ఆఫ్ జడ్జెస్ మనకు యావరేజ్గా ఉండేది ఏంటి అంటే నంబర్ ఆఫ్ జడ్జెస్ పెరగాలి, నంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరగాలి, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్లో ఒక స్టడీ చేసి ప్రొసీజరల్ ల్యాబ్స్ వల్ల ప్రొసీజరల్ డిలే జరగకూడదు అనే ఒక ఇది ఉంది. ఇక్కడ చాలా చట్టాలు 6 నెలల్లో క్లియర్ చేయాలనే చట్టం పోక్సో కూడా చెప్తుంది. 6 monthsలో చేయాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు అక్కడ దాకా ఎందుకు? జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఎంత ఇది అంటే 18 years కన్నా కింద ఉండే వాళ్ళు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. మీడియాలో చాలామంది బాల నేరస్తులు అని రాస్తుంటారు, చాలా తప్పది. నేరస్తులు అనకూడదు, బాల కారాగృహం అని రాస్తుంటారు. చూసాను నేను చాలాసార్లు మీడియాలో. ఒకసారి ఆ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒకసారి చెప్పాను నేను, బాల నేరస్తులు అనకండి, బాల నేరస్తులు అనకూడదు, వాళ్ళని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనేది వాళ్ళకుండే టర్మ్ చిల్డ్రన్కి. సో వీళ్ళ కేసెస్ చైల్డ్ కాబట్టి చాలా తొందరగా చేసి వాళ్ళని హోమ్ పంపించడము, అబ్జర్వేషన్ హోమ్లో పెట్టడము ఏదో చేస్తారు. ఇది కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న కేసులు మన హైదరాబాద్లోనే ఉన్నాయి జోనైల్ జస్టిస్లో. ఎందుకు జోనైల్ యాక్ట్ ఎందుకు? వాళ్ళు మేజర్ కూడా అయిపోయి ఎనరుగా ఉన్నప్పుడు చేసిన తప్పు మేజర్ అయిపోయి పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా కన్న తర్వాత ఇంకా ట్రయల్ నడుస్తారు. ఇప్పుడు క్రిమినల్ కేసు గురించి మనం మాట్లాడడం, సివిల్ కేసు తీసుకుంటే కంప్లైంట్ చనిపోతాడు, వాదించిన అడ్వకేట్ చనిపోతాడు, జడ్జిస్ మారిపోతారు, ఎప్పుడో జడ్జిమెంట్ వస్తుంది. దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం? నిన్న హైకోర్టులో ఒక మ్యాటర్లో నేను అపేర్ అయ్యాను. అందులో కోర్ట్ ఫైల్లో కూడా, అంటే ఎంత పాత కేసు అంటే అది, కోర్ట్ ఫైల్లో కూడా పిటిషనర్స్ ఎవరో లేరు, రెస్పాండెంట్ ఎవరు లేరు, కేవలం అడ్వకేట్ల పేర్లు కనిపిస్తున్నాయి. అడ్వకేట్ల పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి మా సీనియర్ గారి పేరు వచ్చిందనమాట. ఆయన విజయవాడలో ఉన్నారు. ఆయన నాకు చెప్పారు, ఏదో నా పేరుతో ఏదో వచ్చిందంట చెప్పారు, అదేంటో ఒకసారి చూడండి అంటే కోర్టుకు వెళ్తే దాంట్లో ఎవరి పేర్లు లేవు, పార్టీలు ఎవరు కనుక్కోనట్టు కూడా నాకు తెలియదు. సో అదేదో నిన్న క్లోజ్ చేయడం జరిగింది ఆ కేసు. చాలా ఓల్డ్ కేసు అది. అంటే మీరు అన్నట్టు కోర్టుల సంఖ్య పెరగాలి, జడ్జీలు పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అని మీరు అంటున్నారు. కానీ ఇవన్నీ పెంచాలంటే గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి. గవర్నమెంట్ జ్యుడిషియరీ మీద కొంచెం ఫండ్ అంటే ఎక్స్పెండ్ చేయడానికి ఇష్టపడదు. అంటే జ్యుడిషియరీ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఫండింగ్ అన్ని పెడతారు, వాళ్ళకి కావాల్సిన జడ్జిమెంట్ పెట్టుకొని చేస్తారు. కానీ అది జరగదు కదా, అదే జరగకూడదు. సాధారణంగా కన్విక్షన్ రేట్ పెరిగింది అనుకుంటే ఆ కంట్రీ మీద ఎక్కువ మంది క్యాపిటల్స్ వస్తారు కదండి. సార్ కన్విక్షన్ రేటు పెరగడం అనేది ఒక మంచి ఇండికేషన్. కానీ కన్విక్షన్ రేటు ఎక్కువ ఉండే కంట్రీస్ని మన కంట్రీస్ని కంపేర్ చేసి చూస్తే అక్కడ అరెస్ట్ చేయడానికి కూడా గ్రౌండ్స్ కావాలి. అక్కడ ప్రొసీజర్గా అంటే ఎవిడెన్స్గా ఏది తీసుకుంటున్నారు, అసలు ప్రైమా ఫెసై కేసు ఉందా లేదా అనేది వాళ్ళ విధానం ఎలా ఉంది, మన క్రిమినల్ విధానం మన క్రిమినల్ చట్టాలు ఎలా ఉన్నాయని ఒక కంపారిజన్ చేసి చూస్తే అక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన దగ్గర అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అంటాం, అంటే క్వాష్ జ్యూరిస్డిక్షన్ అంటారు కదా, ఏదో క్వాష్. ఈ క్వాష్ ఏంటి అంటే నేను చేయలేదు, నేను అప్పుడు ఎక్కడో ఉన్నాను, అక్కడ అలబై ఉంది, ఇవన్నీ ట్రయల్ మ్యాటర్స్. అవన్నీ క్వాష్ చేసే ప్రైమరీ గ్రౌండ్ ఏంటి అంటే ఈ ఎఫ్ఐఆర్ చేయడం వల్ల లేదా పలానా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం వల్ల లా ఎక్కడన్నా అబ్యూజ్కి గురైందా, అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఉందా అనేది మాత్రమే చూడాలి. దిస్ ఇస్ ద ప్రైమరీ గ్రౌండ్. సో అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇండియాలో యాక్విటల్ రేట్ ఉంది కదా, ఇదంతా అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లానే. కన్విక్షన్ రేట్ ఏదైతే ఉంది కదా, అంటే జస్ట్ నంబర్గా చెప్తున్నాను. సో ఆ కన్విక్షన్ రేట్ ఏదైతే ఉందో ఇవి ఈ కన్విక్షన్ రేట్ కన్నా నాకు తెలిసి ఒక 4-5% కన్నా ఎక్కువ క్రిమినల్స్ తప్పించుకున్నవి అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మెయిన్ ఫౌండేషన్లోనే తప్పులు ఉన్నాయి. ఫౌండేషన్ ఇన్వెస్టిగేషన్లో కేసు నమోదు చేయడము, అరెస్ట్ చేయడము, ఆ ఇన్వెస్టిగేషన్ చేయడం, టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఇండియాలో ఉన్న సర్వసాధారణమైన ఒక రుగ్మత.
పోలీస్ వ్యవస్థలో మన టేబుల్ మీద తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కంప్లైంట్ తెలుగులో ఇస్తాడు, ఎఫ్ఐఆర్ అది మనం మొన్న మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్. టేబుల్ ఇన్వెస్టిగేషన్ అండి, అవును. టేబుల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఫ్యాషన్ పోలీసు వాళ్ళకి, అందువల్ల కేసులు చాలా ఎక్కువ పోతాయి. అంటే పోలీస్ వెర్షన్ లో తీసుకుంటే వాళ్ళకున్న వర్క్ లోడ్ ఎక్కువ ఉందండి. ఆబ్వియస్ గా ఉంటది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సెపరేట్ గా ఉంటే మీరు అన్నట్లుగా వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా దాని మీద ఉంటారు. వ్యవస్థ క్రియేట్ చేయాలి. అది మనకి ఇన్వెస్టిగేషన్ అదే ఆఫీసర్ చేస్తాడు, బందోబస్తు అదే చూస్తాడు. మరి ఆయనకి ఎక్కడ ఈలోగా ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ట్రాన్స్ఫర్ అవ్వడం కన్నా ముందు పై ఆఫీసర్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే, సార్ మర్డర్ జరిగింది సార్, వెపన్ ఎక్కడ ఉందంట, రికవరీకి వెళ్తున్నాను అంటే, ఫస్ట్ అది పక్కన పెట్టేసి మన ఎమ్మెల్యే గారు వచ్చారంట అక్కడ చూడండి, దాన్ని చూడండి అంటాడు. ఈయన ఏం చేస్తాడు, ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి మర్డర్ వెపన్ అక్కడ వదిలేసి ఈయన ఇక్కడే పోతాడు. అట్లాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. కాబట్టి వ్యవస్థలో రీస్ట్రెయిన్స్ రాకుండా, అంటే మార్పులు జరగకుండా మీకు కన్విక్షన్ రేటు పెరగదు, క్రిమినల్స్ తప్పించుకుంటూ ఉంటారు. ఎక్కడైనా సూసైడ్ చేసుకొని నా చావు కారణం పలానా వ్యక్తి అని సూసైడ్ చేసుకున్నా లేదా లెటర్ రాసినా ఏం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు శ్రీకాంత్ గారు. అటువంటి వ్యక్తి చనిపోయినా లేదు ఒకవేళ బెదిరించినా ముందే మీరు పోలీసులు వెళ్ళి ఆ సెక్షన్ పెట్టచ్చా లేదా అనే మీద కంప్లైంట్ ఇస్తే కొంతవరకు జడ్జిమెంట్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది, కానీ ఫైనల్గా వచ్చేసరికి మీరు నిర్దోషిగానే బయటకు వస్తారంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా కంపెనీలో ఎవరైనా అమ్మాయిలు కూడా నన్ను పలానా వ్యక్తి నన్ను ఏదో చేయబోయేటందుకు కంప్లైంట్ ఇస్తే మీరు టెన్షన్ పడకుండా పోలీసులు నిజాలు చెప్పండి, పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తారని చెప్తున్నారు. ఇది శ్రీకాంత్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో సబ్జెక్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.